భర్త మహాశయులకి విజ్ఞప్తి. జస్ట్ ఇప్పుడే షో కంప్లీట్ అయింది. సినిమా గురించి ఏంటి అంటే, పర్లేదు. యావరేజ్ 1 నాకైతే. కొంత ఫన్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ మరికొంత బోర్ కొట్టింది. కిషోర్ తిరుమల తన ఒకప్పటి రైటింగ్ స్కిల్స్ పోగొట్టుకున్నారనే డౌట్ కొడుతుంది. ఎందుకు అని చెప్తాను. ముందుగా ప్లాట్ లైన్ చెప్పాలంటారా? మీకు ఆల్రెడీ తెలుసు గదా! ట్రైలర్ చూస్తేనే తెలిసిపోద్ది. ఎన్నో సార్లు తీసిన, ఎన్నో సినిమాలు తీసిన సేమ్ లైన్. ఇల్లాలు ఒక పక్క, బట్ అనుకోకుండా ఇంకొకరితో కూడా మూవ్ అయ్యాక హీరో, ఆ ఇద్దరి మధ్య ఎలా ముందుకు వెళ్ళాడు అని. కొన్ని సినిమాలుంటాయి. అక్కడక్కడ ఫన్ బావుంటది. నవ్వొస్తది. మరికొంత డ్రాగీ, లాగీ, బోరింగ్ నేరేషన్ కూడా ఉంటది. ఎగ్జాక్ట్‌లీ అదే కిందికొస్తది ఇది కూడా. నాట్ బ్యాడ్. సినిమా పెద్దగా టైం తీసుకోదు. వెంటనే స్పెయిన్ దగ్గరికి వెళ్ళిపోద్ది ముందు ముందే. అక్కడ ఇద్దరు కలవటం అలా అలా అయ్యి ఇక మ్యాటర్‌లోకెళ్ళిద్ది. హీరో ఆ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈవెంట్స్‌లో ఏం చేశాడు అని కొన్ని పోర్షన్స్ పడతాయి. ఇక్కడ దాకా ఫస్ట్ హాఫ్ సెటప్ కానీ, కామెడీ గానీ సరదాగా వెళ్ళిపోయింది. ఫన్ వర్కౌట్ అయింది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అనుకుంటే ఇక్కడే దెబ్బడింది. సెకండ్ హాఫ్ పోయింది. ఏమైందంటే ఇంకా అదే చుట్టూ గింగిరాలు తిప్పుతూ కూర్చున్నారు. ఈ లైన్‌తో వచ్చిన చాలా మూవీస్ సెకండ్ హాఫ్‌లో సీరియస్ అయ్యిద్ది. యాక్చువల్లీ అదే వర్కౌట్ అయ్యిద్ది కూడా. స్టేక్స్ పెంచాలి. కానీ ఇక్కడ డౌన్ చేశారు సెకండ్ హాఫ్‌లో. ఫస్ట్ హాఫ్‌లో ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అనే పాయింట్ ఇక్కడ కంప్లీట్‌గా వానిష్ అయిపోయింది. ఆ అన్నయ్యని తెచ్చి అంటుకునే ఆట ఆడుకోవటంలా అయిపోయింది. ఇది బాలేదు నాకు. చాలా డ్రాగ్ చేశారు అన్నెసెసరీగా. నేను యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు ట్రైలర్‌లో సెకండ్ పార్ట్ అంటే రవితేజ ఇక నిజం చెప్పేస్తా అన్న తర్వాత వచ్చే ఆ కట్స్ చూసి కిషోర్ తిరుమల ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఒక మొగాడు అనే లైన్‌ని ఎలా టేకప్ చేస్తారని అనుకున్నా. కానీ కొంత కామెడీ ఇచ్చి వదిలేశారు. అంతకు మించి ముందుకు వెళ్ళలేకపోయారు. ప్రీ క్లైమాక్స్‌లో నిజం తెలిసిన మూమెంట్ యాక్చువల్లీ ఇంటర్వెల్‌లో ఆర్ సెకండ్ హాఫ్ మిడిల్‌లో అయినా పడి ఆ కాన్ఫ్లిక్ట్‌ని ఇంకొంచెం పెంచుంటే మరి ఎలా ఉండేదో. అట్‌లీస్ట్ కొన్ని స్టేక్స్ పెరిగి సిట్యుయేషనల్ కామెడీ అయినా వర్కౌట్ అయ్యేది. తెలిస్తే ఏమన్నా ఉందా అనేది సెకండ్ హాఫ్‌లో కనిపీదు. సో, అందుకే అక్కడ క్రియేట్ చేసిన ఆ సిట్యుయేషనల్ కామెడీ వర్క్ అవ్వలేదు. సో, ఫస్ట్ హాఫ్ వరకు బానే మేనేజ్ చేశారు ఫన్ తోటి. కానీ సెకండ్ హాఫ్ మిస్ అయింది. కిషోర్ తిరుమల గారు ఒకప్పుడు ఎలాంటి సినిమాలు తీశారు? ఇప్పుడు ఏమైంది మాస్టారు? ఏదో తీసేసామన్నట్టు తీస్తున్నారు. లాస్ట్ టైమ్ బోరింగ్ మూవీ 'ఆడవాళ్ళు మీకు జోహార్లు.' ఇప్పుడేమో 'యావరేజ్ 1' 'మహాశయులకు విజ్ఞప్తి.' ఆయన తన ఒకప్పటి స్ట్రాంగ్ రైటింగ్ జోన్‌లోకొస్తే బావుంటది. అది మరి వచ్చిద్దో లేదో? పర్ఫార్మెన్సెస్ వైస్ ఆల్ ఆర్ డీసెంట్. 'రవితేజ' నుంచి కిషోర్, సత్య, సునీల్, డింపుల్, ఆషిక అందరూ. నేను యాక్చువల్లీ డింపుల్‌కి ఎక్కువ స్కోప్ ఇస్తారనుకున్నా. కానీ ఇక్కడ ఆషిక హైలైట్ అయ్యారు. మ్యూజిక్ బావుంది. ఫైనల్లీ యావరేజ్ 1. కొంత ఫన్ చాల్లే అనుకుంటే ట్రై చేయొచ్చు. 'రవితేజాస్' లాస్ట్ చాలానే రాడ్స్‌తో పోలిస్తే కొంత బెటర్ ఫిల్మ్. స్టిల్ కమ్‌బ్యాక్ కోసం వెయిట్ చేయటమే ఇక. అది ఎప్పుడొచ్చిద్దో ఏమో! ఇది మరి సినిమా సంగతి. మీకెలా ఉంది? కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.